నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. మరి సినిమాతో బాలయ్య బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టాడా లేదా? న్యూస్ క్యాప్చర్ మీడియా రివ్యూలో చూద్దాం. దయచేసి ఈ రివ్యూ గురించి నెగిటివ్గా తీసుకోకండి. సినిమాలో ఉన్న పాయింట్స్ని బేస్ చేసుకొని రివ్యూ చెప్పడం జరిగింది. ఇది ఎవరినైనా కించపరచడానికో, ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికో, మనోభావాలు దెబ్బతీయడానికో చెప్పిన రివ్యూ కాదు. కేవలం సినిమాను చూసి పాజిటివ్ పాయింట్స్తో పాటు నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పిన రివ్యూ. సీతారాం బాలకృష్ణ తన కూతురుతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. మరోవైపు మైనింగ్ కింగ్ బాబీ డియోల్ అన్యాయంగా ప్రజలను దోచుకుంటూ ఉంటాడు. ఓ ఇష్యూతో బాబీ డియోల్ వల్ల సీతారాం ఓ సమస్యను ఫేస్ చేస్తాడు. ఈ క్రమంలో డాకు మహారాజ్ ఎవరు? పెద్దలను దోచుకొని పేదలకు సహాయం చేస్తూ ఉండే ఈ డాకు మహారాజ్కు సీతారాంకు ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో నానాజీ ఎవరు? సీతారామే డాకు మహారాజ్, నానాజీ ముగ్గురు వేరువేరేనా, ఒకరేనా? ఫ్లాష్ బ్యాక్ మైనింగ్ కింగ్గా పిలువబడే అతనికి డాకు మహారాజ్కు ఉన్న లింక్ ఏంటి? దోచుకోవడానికి కాకుండా ప్రజలను కాపాడేందుకు డాకు మహారాజ్ ఏం చేశాడు? శిష్ట రక్షణ కోసం కత్తిపట్టిన డాకు మహారాజ్ చివరకు దుష్ట శిక్షణ ఎలా చేశాడో తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. బాబీ తన గత చిత్రాలను పరిశీలిస్తే చిన్న పాయింట్ చుట్టే కథ మొత్తం తిప్పడం బాబీ మార్క్ స్టైల్. గత చిత్రం వాల్తేరు విలయ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేస్తూ ఉండడం, దానికి డాకు మహారాజ్ టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. బాబీ కూడా ఆదిత్య 369 సినిమాలో కృష్ణకుమార్ను కాపాడేందుకు శ్రీకృష్ణదేవరాయలు డాకు గెటప్లో ఉరిశిక్ష నుంచి కృష్ణకుమార్ను కాపాడతాడు. ఆ పాత్ర నేపథ్యాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. అనగనగా ఒక రాజు ఉండేవాడు, అది కూడా రాజ్యం లేని రాజు. ఇందులో డాకు మహారాజ్ పాత్రను రాబిన్హుడ్ తరహాలో తెరకెక్కించాడు దర్శకుడు. అంతేకాదు బాలయ్యను ఆయన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అంతకు మించి చూపించాడు బాబీ అని చెప్పాలి. కొన్ని సీన్స్ గూబ్స్ బంప్స్ తెప్పిస్తాయి, కానీ కామన్ ఆడియన్స్కు ఈ సీన్స్ ఏ మేర ఆకట్టుకుంటాయో చూడాలి. బోయపాటి శ్రీనిను మించి బాలయ్యలోని ప్లస్లను తనకు తగ్గట్టుగా మలుచుకున్నాడు. అందుకు తగ్గట్టుగా యాక్టింగ్ కూడా చేశాడు బాలయ్య. లాజిక్కు దూరంగా సినిమాను తెరకెక్కించాడు బాబీ అని చెప్పొచ్చు. బాలయ్య కాస్ట్యూమ్స్ విషయంలో మంచి శ్రద్ధ తీసుకున్నాడు. ఆ విషయంలో అయితే బాగా మెచ్చుకోవాలి. ఇక ఊర్వశీ రౌతాలాతో బాలయ్య రొమాంటిక్ సాంగ్ కొంచెం ఇబ్బంది కలిగించేలాగా ఉంది. బాలయ్య పరువు తీసేలా ఉందనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ చిత్రంలో బాలయ్య డాకు మహారాజ్గా, సీతారాం నానాజీగా 3 విభిన్న పాత్రల్లో చూపించాడు. ఈ సినిమాలో పాప సెంటిమెంట్ అన్ని సినిమాల్లో చూసిందే. కాకపోతే కొత్తగా ఏదన్నా చూపించాలి అనుకున్నాడు కానీ చూపించలేకపోయాడు ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాను బాబీ ఓ పాయింట్ చుట్టే సినిమాను అల్లుకున్నాడు. పెద్దగా కథ లేకుండా కేవలం సీన్స్తో ఈ సినిమాను లాగించేశాడు. అంతేకాదు బాలయ్య పాత సినిమాలని మిక్సీలో వేసి రుబ్బేశాడు బాబీ. ఒక పద్ధతి పాడు లేకుండా నరకడమే పనిగా పెట్టుకున్నాడు అని ఈ సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కాకుండా కేవలం అభిమానుల కోసమే ఈ సినిమాను తీసినట్టుంది. ప్రతి సీన్ నేల విడిచి సాము చేసినట్టుగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ను ఏ మేర ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. కొన్ని సీన్స్ షోలేతో పాటు కార్తీక్ ఖాకీ సినిమాలు గుర్తు తెచ్చేలా ఉన్నాయి. పూర్తిగా సమరసింహారెడ్డి తరహాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను కాపీ కొట్టినట్టుగా అనిపిస్తోంది. మరోవైపు గుర్రం హీరోను గుర్తుపట్టే ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే మామూలుగా లేదు. మరోవైపు హీరోకు ధీటైన విలన్ పాత్రలో బాబీ డియోల్ సూపర్గా చేశాడు. అక్కడక్కడ లాజిక్ లేకుండా సినిమాను లాగిచ్చేశాడు, కానీ తమని సినిమాకు అందించిన ఆర్ఆర్ అదిరిపోయిందని చెప్పాలి. పాటలు ఏమంత ఆకట్టుకునేలా లేవు అనిపిస్తుంది. ప్రేక్షకులకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూసుకోవడానికైతే పాటలు అల్లాడిస్తాయి. ఈ సినిమాలో ఎడిటర్ ఫస్ట్ హాఫ్లో అరగంట కట్ చేసినా సినిమాకు పెద్దగా వచ్చిన నష్టమేం లేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా బాలయ్యతో రొటీన్ రివెంజ్ ఫార్ములానే తెరకెక్కించాడు బాబీ. బాలకృష్ణ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు అంటే ఆయన నటనకు సలాం కొట్టాల్సిందే. ఈ సినిమాలో డాకు మహారాజ్గా, సీతారాంగా సర్కార్ సీతారాం పాత్రల్లో ఒదిగిపోయాడు. డాకు మహారాజ్ పాత్రలో బాలయ్య ఒదిగిన తీరు అద్భుతం అని చెప్పాలి. బాబీ డియోల్ తన పరిధి మేరకు విలన్గా రాణించాడు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథ ప్రకారం వారి పాత్రలకు న్యాయం చేశారు. ఊర్వశీ రౌతాలను కేవలం ఏదో ఐటమ్ సాంగ్ కోసం పెట్టినట్టుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ చూసుకుంటే డాకు మహారాజ్ బాలయ్య హై వోల్టేజ్ యాక్షన్ ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తమన్ ఆర్ఆర్ అదుర్స్. మైనస్ పాయింట్స్ చూద్దాం. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్ కూడా, ఫస్ట్ హాఫ్, అలాగే ఎడిటింగ్. పంచ్ లైన్, డాకు మహారాజ్ బాలయ్య అభిమానులకు ఈ సంక్రాంతి బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. సినిమా చూసి మీ రివ్యూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రివ్యూపై మీ కామెంట్స్ తెలియజేయండి.